దివాకర్ ఒక చిన్న షాపులో సమోసాలు అమ్మేవాడు. ఆయన చేసిన చిన్న చిన్న సమోసాలు ఆ ఊరి వాళ్లకి చాలా నచ్చేవి. దివాకర్, నీ సమోసాలు ఎన్ని తిన్నా నా కడుపు నిండుతుంది గాని నా మనసు నిండలేదయ్యా. తినండన్నా, మీరు తింటూ ఉండండి, నేను వేస్తూ ఉంటాను. దివాకర్, నాకు త్వరగా 10 సమోసాలు కట్టివయ్యా. మా పిల్లలకి నీ సమోసాలంటే చాలా ఇష్టం. తీసుకోండన్నా. దివాకర్ సమోసాలు షాపు పక్కనే ఒక మిఠాయిల షాపు ఉండేది. ఆ షాపు అతను దివాకర్ వ్యాపారం చూసి చాలా అసూయపడేవాడు. ఈ దివాకర్ వల్ల నా షాప్లో సమోసాలు రోజూ పారేవలసి వస్తుంది. నేను కూడా తాజా సమోసాలు చేస్తున్నాను, షాప్ కూడా శుభ్రంగా ఉంచుతున్నాను. అయినా కూడా అందరూ వాడి దగ్గరికే వెళ్తున్నారు. అసలు వాడి దగ్గర ఏముంది? అయ్యగారు, నా మాట విని మనం సమోసాలు చేయడం మానేద్దాం. ఎలా అయినా మన షాప్ మిఠాయిలు ఇంకా కచోడీలతోనే షాప్ నడుస్తుంది కదా. సమోసాలు చేయడం మానేయడం వల్ల మనకు వచ్చిన నష్టమేమీ లేదు కదా అయ్యగారు. నీ సలహాలు నీ దగ్గర పెట్టుకో. నేను అన్ని నావే అమ్ముడుపోవాలని అనుకుంటున్నాను. నువ్వు సమోసాలు చేయడం మీద దృష్టి పెట్టు. నువ్వు సమోసాలు మంచిగా చేస్తే అప్పుడు అమ్ముడుపోతాయి. సమోసాలు చేయడం నేర్చుకో. నిన్ను పనిలో పెట్టుకుంది అందుకే. సరే అయ్యగారు. ఈ షాపు అతను తన సమోసాలు అమ్ముడుపోవట్లేదని చింతిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక సేటు దివాకర్ షాప్ కి సమోసాల యొక్క పెద్ద ఆర్డర్ ఇవ్వడానికి వస్తాడు. అదంతా పక్క షాపు అతను చూస్తూ ఉంటాడు. ఇది దివాకర్ సమోసాల షాపేనా? అవునయ్య గారు, నేనే దివాకర్ని. నీ సమోసాలు చాలా బాగుంటాయని విన్నాను. అవును సేటిగారు, మీరే తిని చూడండి. తప్పకుండా తింటాను. నీ సమోసాల గురించి వినే కదా వచ్చాను. దివాకర్ సేటుకి సమోసాలు ఇస్తాడు. సేటు సమోసాలు తిని దివాకర్ని చాలా మెచ్చుకుంటాడు. సేటుకి సమోసాలు చాలా బాగా నచ్చాయి. సేటు దివాకర్కి చాలా పెద్ద సమోసాల ఆర్డర్ ఇస్తాడు. సమోసాలు చాలా బాగున్నాయి. రేపు నా మనవడి పుట్టినరోజుంది. పార్టీ కోసం 500 సమోసాలు అవసరమవుతుంది. అది విన్న దివాకర్ చాలా సంతోషపడ్డాడు. తనకింత పెద్ద ఆర్డర్ రావడం ఇదే మొదటిసారి. సరే సేటుగారు, నేను మీకు చాలా మంచి సమోసాలు చేసిస్తాను. మీ బంధువులందరూ మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. కానీ నేను సమోసాలు రేపు సాయంత్రానికి ఇవ్వగలను. తాజా సమోసాలు చేయడానికి టైం పడుతుంది. సరే, నేను రేపు సాయంత్రం వచ్చి తీసుకువెళతా. డబ్బులు కూడా అప్పుడే ఇస్తాను. సరే సేటుగారు. పక్క షాపతను ఇది చూసి ఆశ్చర్యపోతాడు. ఇంకా ఆలోచించడం మొదలు పెడతాడు. నాకసలు ఏం అర్థం కావట్లేదు. నా షాప్లో ఒక్క సమోసా కూడా అమ్ముడుపోవట్లేదు. ఈ దివాకర్ గాడికి 500 సమోసాల ఆర్డర్ ఎలా వచ్చింది? ఇప్పుడు నేను ఏదో ఒకటి చెయ్యాల్సి ఉంటుంది. షాప్ అతను కొంచెం సేపు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. సడన్ గా సంతోషపడిపోతాడు. ఇదే సరిగ్గా ఉంటుంది. దివాకర్ సమోసాలైతే తన ఇంటి నుండి తీసుకువెళ్తాడు కదా, అది కూడా తల మీద పెట్టుకొని. అప్పుడు చూడు నేనేం చేస్తాను. నేను ఈ ఆర్డర్ని ఎటు పరిస్థితుల్లోని అవనివ్వను. దివాకర్ కూడా తన ఇంటికి బయలుదేరుతాడు. అప్పుడే తనకి దారిలో సేటు కలుస్తారు. అరే దివాకర్, సేట్ గారు, మంచిదయింది నువ్వు ఇక్కడే దొరికావు. నేను నీ దగ్గరికే వస్తున్నా. నీకిచ్చిన 500 సమోసాల ఆర్డరు అది కొంచెం ఎక్కువైపోతాయి. 250 సమోసాలు చేసిచ్చేయి చాలు. సరే సేట్ గారు. ఇంక దివాకర్ తన ఇంటికి వెళ్లిపోతాడు. ఆ రాత్రికి త్వరగా నిద్రపోతాడు. ఆ రాత్ర వాతావరణం కూడా మారిపోతుంది. ఆ రాత్రంతా వాన పడుతూనే ఉంటుంది. ఉదయం అయింది. ఇప్పటికీ కూడా వర్షం పడుతూనే ఉంది. దివాకర్ ఉదయం లేచి సమోసాలు తయారు చేయడం మొదలు పెడతాడు. దివాకర్ ఒక్కడే చాలా కష్టపడి సమోసాలు చేస్తాడు. జోరు వానని చూసి దివాకర్ భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. ఓరి దేవుడా, ఏంటి వర్షం? ఇలానే వాన పడుతూ ఉంటే నేను షాప్కి ఎలా వెళ్ళగలను? షాప్ అతను కూడా తన షాపులో 500 సమోసాలు చేయిస్తాడు. సమోసాలు తయారయ్యాయా? తయారైపోయాయ్యా. చాలా మంచిది. కాని అయ్యగారు, ఈ రోజు ఉదయం నుండి వాతావరణం తేడాగా ఉంది. వాన కూడా అలా పడుతూనే ఉంది. మీరు ఇన్ని సమోసాలు తయారు చేయించారు. ఈ సమోసాలు ఎవరు తినడానికి వస్తారు? అయినా ఉదయం నుండి ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు. నీ బుర్ర పనిచేయడం లేదు. చూస్తూ ఉండు, ఈ రోజు ఈ సమోసాలన్నీ ఎలా అమ్ముడుపోతాయో. దివాకర్ మధ్యాహ్నం కల్లా అన్ని సమోసాలు తయారు చేసేస్తాడు. ఇంకా వాన ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎదురు చూస్తూ చూస్తూ సాయంత్రం అయిపోతుంది. సాయంత్రం అయిపోయింది. సేటుగారు షాప్ దగ్గరికి వస్తూ ఉంటారు సమోసాలు తీసుకుని వెళ్ళడానికి. దేవుడా, కొంచెం సేపు వాన ఆగితే బాగున్ను. నేను త్వరగా సమోసాలు తీసుకుని వెళ్ళిపోతాను. అక్కడికి వెళితే నేను అంతా చూసుకుంటాను.
దివాకర్ షాప్ కి వెళ్లే దారిలో పక్క షాప్ అతని మనిషి దివాకర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక్కడ దివాకర్ వాన తగ్గగానే సమోసాలన్నీ ఒక పెద్ద బుట్టలో వేసుకుని ఆ బుట్టని తలపై పెట్టుకుని షాప్ కి బయలుదేరుతాడు. దివాకర్ షాప్ కి త్వరగా వెళ్లాలని కంగారుగా వెళుతుంటాడు. అప్పుడే ఒక సైకిల్ గుద్దేస్తుంది. దివాకర్ పడిపోతాడు. సమోసాల బుట్ట కూడా పడిపోతుంది. అన్ని సమోసాలు రోడ్డు మీద పడిపోతాయి. దివాకర్ సైకిల్ వాడిని కోపంగా అంటాడు. సైకిల్ నడపడం రాకపోతే ఎందుకు నడుపుతున్నావు? ఉండు, నా నష్టానికి పరిహారం చెల్లించి వెళ్ళు. అరే దేవుడా, ఎలాంటి మనుషులు! ఎదుటి వారి కష్టాన్ని అస్సలు గుర్తించారు. నేను చేసిన అన్ని సమోసాలు పాడైపోయాయి. ఇప్పుడు నేను సేటి గారికి ఏమిస్తాను? ఇంత పెద్ద ఆర్డర్ దొరికింది, అది కూడా నేను పూర్తి చేయలేకపోతే నాకింక ఎవరు నమ్మి ఆర్డర్ ఇస్తారు? ఇంకా ఇప్పుడు సాయంత్రం కూడా అయిపోయింది. మళ్ళీ సమోసాలు చేసేంత సమయం కూడా లేదు. అలా బాధపడుతూ దివాకర్ అక్కడే కూర్చుండిపోతాడు. అతనికి ఏం చెయ్యాలో అర్థం కాదు. ఒక పని చేస్తాను, షాపుకి వెళ్లి మళ్ళీ సమోసాలు చేయడం మొదలు పెడతాను. సేటుగారొచ్చేలోపు అవుతుందేమో. షాప్ వైపు వెళ్తుండగా మళ్లీ వర్షం పెద్దగా మొదలవుతుంది. అరే భగవంతుడా, మళ్ళీ ఇంత పెద్ద వర్షం పడుతుందేంటి? ఇప్పుడు నేను షాపు కూడా వెళ్లలేను. ఒక పని చేస్తాను, ఇంటికి వెళుతోతాను. రేపు సేటుగారితో క్షమించమని అడుగుతాను. ఇక దివాకర్ ఇంటికి బయలుదేరిపోతాడు. అక్కడ దుకాణం అతను సీటు కోసం ఎదురు చూస్తూ ఆలోచిస్తుంటాడు. దివాకర్ సమోసాలు తయారైపోయి ఉంటాయి. ఇంకా వాడెలానో మళ్ళీ సమోసాలు చేసి దుకాణంకైతే రాలేడు. ఇంకా సేటిగారు త్వరగా వస్తే నా పని అయిపోతుంది. ఆయన దివాకర్ దుకాణం మూసి ఉండడం చూసి కంగారు పడిపోతారు. అప్పుడు నేను అతనికి సమోసాలు ఇచ్చేస్తాను. అప్పుడు అతను చాలా సంతోషపడతాడు. ఇంకా నన్ను మెచ్చుకుంటారు కూడా. ఎవరికి తెలుసు, అది చూసి మిగిలిన వాళ్ళు కూడా నా షాప్కి రావచ్చు కదా. షాప్ ఆయన సీటు కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ వర్షం పెద్దదవుతూ ఉంటుంది. అది చూసి పనివాడు అంటాడు, అయ్యగారు, చుట్టుపక్కల ఒక్క దుకాణం కూడా తీసిలేదు. రోడ్డు మీద కూడా ఒక మనిషి లేడు. మనం మాత్రం దుకాణం తీసి కూర్చున్నాం. అరే, నువ్వు లోపలికెళ్ళి పడుకోరా. వెళ్ళు, దుకాణం తెరిచే ఉంచాలి. పనివాడు ఇంటికి వెళ్లిపోతాడు. వర్షం పడుతూ పడుతూ రాత్రి అయిపోతుంది. దుకాణం అతను వర్షం తగ్గుతుంది అని ఎదురు చూస్తూ అంటాడు, ఈ వాతావరణం కూడా ఈ రోజే ఎలా మారిపోవాలా? నిన్న రాత్రి నుండి వర్షం అస్సలు ఆగట్లేదు. చుట్టుపక్కలంతా కూడా ఖాళీ అయిపోయింది. నాకు ఇంకా సేటుగారు వస్తారని అనిపించట్లేదు. ఆఖరికి సేటు కోసం ఎదురు చూస్తూ చూస్తూ దుకాణం అతను అలసిపోయి దుకాణం కట్టేస్తాడు. అక్కడ దివాకర్ బాధగా ఆలోచిస్తుంటాడు. సేటుగారు దుకాణానికి సమోసాల కోసం వచ్చుంటే అతను ఎంత బాధపడి ఉంటారు. అతనికి సమోసాలు దొరికిండో అతను బాధపడుతూ వెనక్కి వెళ్లిపోయి ఉంటారు. జనాలు ఈ రోజు నుండి నన్ను నమ్మి ఆర్డర్ ఎలా ఇస్తారు? మరుసటి రోజు దుకాణదారుడు త్వరగా దుకాణం తెరుస్తాడు. ఇంకా రాత్రి సమోసాలే వేడి చేసి అమ్ముతుంటాడు. జనాలు సమోసాలు తిని దుకాణదారుణ్ణి తిడుతారు. ఇవి ఎలాంటి సమోసాలు? పాడైపోయినట్టున్నాయి. నాకైతే అనిపిస్తుంది పాసిపోయిన నిన్నటి సమోసాలు పెడుతున్నాడేమో. నువ్విలాంటి పాడైపోయిన సమోసాలు అమ్ముతావా? అందుకే మేము నీ దగ్గర సమోసాలు తినము. ఏదో ఉదయం సమయం కదా, దివాకర్ దుకాణం మధ్యాహ్నం నుండి పడతాడు. నీ దగ్గర సమోసాలు తినొచ్చు అనుకుంటే నువ్వు ఎలాంటి సమోసాలు అమ్ముతావా? ఇంకా మా జీవితంలో నీ దగ్గర సమోసాలు తినం. కస్టమర్లు కోపమై అక్కడ నుండి వెళ్లిపోతారు. పనివాడు ఆయనతో అంటాడు, అరే అయ్యగారు, నేను నిన్నే చెప్పాను కదా, ఇన్ని సమోసాలు చేయించొద్దు, వాతావరణం బాలేదు. కానీ మీరు నా మాట అసలు వినలేదు. ఇప్పుడు ఒక పని చేద్దాం అయ్యగారు, నిన్నటి సమోసాల్ని పారేద్దాం. ఇక కస్టమర్లు కోపమై వెళ్లిపోతే రేపు కచోడీ ఇంకా మిఠాయిలు కొనడానికి కూడా రారు. దుకాణం అతను వాడు చెప్పిన మాటల్ని గమనిస్తాడు. వీడి చెప్పింది కూడా కరెక్టే. నాకీ సమోసాలు పడేయాల్సి ఉంటుంది. ఏం పర్లేదు, ఇంకా ఏం చేయగలను. పాత సమోసాలు పారేసి తాజా సమోసాలు చేయడం మొదలు పెడతారు. అప్పుడే దివాకర్ కూడా అతని దుకాణం పెట్టడానికి వస్తాడు. హే భగవంతుడా, ఈ రోజు సేటుగారు వచ్చి నా మీద కోపం అవ్వకుండా చూడు. దివాకర్ తన దుకాణాన్ని మొదలు పెడతాడు. మొదలుపెట్టిన కొంత సమయంలోనే సేటుగారు తన దుకాణం దగ్గరికి వస్తారు. అరే దివాకర్, సేటుగారు చెప్పండి. నేను నిన్న నీ సమోసాలు తీసుకువెళ్లడానికి రాలేకపోయాను. నిన్న వాతావరణం కూడా బాలేదు. అందుకే చుట్టాలు కూడా ఎవరు రాలేదు. పార్టీ కూడా అవ్వలేదు. అందుకే నేను కూడా సమోసాలు తీసుకోవడానికి రాలేకపోయాను. ఏం పర్లేదు సేటుగారు, వాతావరణం అలా ఉంటే మనమేం చేయగలము?
కానీ నేను అర్థం చేసుకోగలను. నువ్వు సమోసాలు చేసే ఉంటావు. నేను రాకపోవటంతో నువ్వు సమోసాలు పారేసి ఉంటావు. అందుకే నేను మీ సమోసాల యొక్క లెక్క చేయటానికి వచ్చాను. నీకు నా వల్ల నష్టం కలగకూడదు. తీసుకో నీ 250 సమోసాల డబ్బులు. సేటు దివాకర్ కి డబ్బులు ఇస్తారు. దివాకర్ డబ్బులు దొరకగానే చాలా సంతోషపడతాడు. సేట్ కి ధన్యవాదాలు చెబుతాడు. ధన్యవాదాలు సేటు గారు, నేను మీకు చాలా రుణపడి ఉంటాను. ఇది నీ కష్టం యొక్క డబ్బులు. ఇంకా మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఆర్డర్ నీకే ఇస్తాను. దుకాణమతను ఇదంతా చూస్తూ ఆశ్చర్యపోతాడు. అతనికి అర్థమే కాదు, ఆర్డర్ 500 సమోసాలు అయితే 250 సమోసాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని. మంచిదయ్యింది, ఆ రోజు దారిలోనే కలిశావు. నేను నీకు 500 సమోసాలు బదులు 250 సమోసాలే చెప్పేశాను. లేదంటే మీ 500 సమోసాలు పాడైపోయి ఉన్నా ఇంకా నాకు కూడా ఇంకా ఎక్కువ నష్టం కలిగి ఉన్నా. అది విని దివాకర్ నవ్వుతాడు. దుకాణం అతనికి మొత్తం అర్థమైపోతుంది. అతను చేసిన దానికి చాలా బాధపడతాడు. నేను దివాకర్తోని చాలా తప్పుగా వ్యవహరించాను. వాడు మంచి సమోసాలు చేస్తాడు, అందుకే వాడి సమోసాలు బాగా అమ్ముడుపోతాయి. నేను వాడికి నష్టం కలిగించడానికి ప్రయత్నించాను. ఇంకా నాకే నష్టం కలిగింది. ఇప్పుడు నాకు అర్థమైంది, నేను కూడా మంచి పని మీద దృష్టి పెట్టాలి. ఆయన దివాకర్ దగ్గరికి వెళ్లి క్షమాపణ అడుగుతారు. దివాకర్, చెప్పండన్నా, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నా గాని నేను నిన్ను క్షమాపణ అడగడానికి వచ్చాను. క్షమాపణ దేని గురించన్నా? దివాకర్, నేను నీకు నష్టం కలిగించడానికి ప్రయత్నించాను. నన్ను క్షమించు. ఇంకా నేను కూడా నీ దగ్గర నుండి నేర్చుకున్నాను. ఇప్పటి నుండి నేను కూడా మంచి వస్తువులు తయారు చేస్తాను. ఇంకా సమోసాలు చేయటం ఆపేస్తాను. సమోసాలు నువ్వు చేయి, నేను కచోడీ ఇంకా మిఠాయిల్ని తయారు చేస్తాను. ఇంకా ఇలానే మన ఇద్దరు దుకాణాలు మంచిగా నడుస్తాయి. నేను మళ్లీ అడుగుతున్నా, నన్ను క్షమించు. దుకాణదారుడి యొక్క ఈ మాటలు దివాకర్కి మంచిగా అనిపిస్తాయి. ఇంకా ఇద్దరు కలిసి పనిచేయడం మొదలు పెడతారు.